సాఫ్ట్ కంప్యూటింగ్లో సెకండ్ యూనిట్ వచ్చేసరికి ఫాజీ లాజిక్. ఫాజీ లాజిక్లో ఫస్ట్ టాపిక్ క్రిస్పీ సెట్, ఫజీ సెట్స్ అంటే ఏంటంటే మీ వీడియోలో ఫజీ లాజిక్ అనేది ఒక మ్యాథమెటికల్ లాంగ్వేజ్. ఇది ఒక దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి పనికొస్తుంది. మనం చాలా మ్యాథమెటికల్ లాజిక్స్ చూసి ఉంటాం. మనం లైక్ రిలేషన్ ఆల్జీబ్రా, ఇది సెట్స్ పైన ఆపరేషన్స్ చేయడానికి పనికొస్తుంది. బులియన్ ఆల్జీబ్రా, బులియన్ వేరియబుల్స్ పైన ఆపరేషన్స్ చేయడానికి. ప్రిడికేట్ లాజిక్ అయితే వెల్ ఫార్మ్డ్ ఫార్ములాస్ ఉంటాయో దానిపైన మనం ఆపరేషన్స్ చేస్తాం యూజింగ్ ప్రిడికేట్ లాజిక్. దీన్ని ప్రిడికేట్ ప్రపోజిషన్స్ కూడా అంటారు. ఇప్పుడు మన ఫజీ లాజిక్ వచ్చేసరికి ఫజీ సెట్స్ పైన డీల్ చేస్తుంది. సో ఫజీ డెఫినేషన్ చెప్పాలంటే డిక్షనరీ పరంగా నాట్ క్లియర్ అని, నాయిసీ అని ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే దాని సెంటెన్స్ ఎట్లుంటుంది, ఈజ్ ద పిక్చర్ ఆన్ ది స్లైడ్ ఈజ్ ఫజీ అంటే క్లియర్ లేదు కదా అని వచ్చేసి. ఫజీకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసరికి క్రిస్పీ అంటే అవి చాలా క్లియర్గా ఉన్నాయని. ఆర్ ద షిప్స్ ఆర్ క్రిస్ప్ అని అంటారు. సో ఈ క్రిస్పీ ఆన్సర్ అనేది ఎప్పుడు ఎస్ఆర్ నో ఉంటుంది, లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్. లైక్ బైనరీ లాజిక్ లెక్క అంటే ఎదర్ ఎస్ ఆర్ నో, లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్, 0 ఆర్ 1. సో ఆ రెండిట్లో ఒకటి అట్టనే ఉంటుంది, ఇట్టనే ఉంటుంది క్రిస్ప్ సెట్. ఇప్పుడు చూడు, ఇది మన బనానా, ఆరెంజ్, యాపిల్, గ్రేప్స్ అని ఉంది. ఇదంటే ఒక ఫ్రూట్. క్రిస్ప్కి మనం అడుగుతున్నాం ఈజ్ ద ఫ్రూట్ క్రిటస్ అని అంటే అవును, ఆ ఫ్రూట్ అదైతే, ఈ బ్యాగ్లో ఉన్న ఫ్రూట్ అదైతే అవునని చెప్తుంది, లేకపోతే నో అని చెప్తుంది అట్లా. మళ్ళీ వేరే ఫజీ లాజిక్ వచ్చేసరికి ఫజీ లాజిక్ ఎస్ ఆర్ నో చెప్పదు అనమాట. డిగ్రీ ఆఫ్ ట్రూత్ చెప్తుంది. ఇప్పుడు లైక్ మేబీ, మే నాట్ బీ, అబ్సల్యూట్లీ, పార్షియల్లీ. కరెక్ట్ అక్యురేట్ ఆన్సర్ ఇవ్వాలన్నమాట. డిగ్రీ ఇస్తుంది, డిగ్రీ ఆఫ్ ట్రూత్ ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇప్పుడు ఏబిసిడి అని వీళ్ళందరూ ఉండరు. మనం ఇప్పుడు ఫజీ లాజిక్ వాడుతున్నాం. ఈ పర్సన్స్లో, ఈ 5 పర్సన్స్లో ఎవరు వీడు పర్సన్ సి అనేటోడు ఆనెస్ట్ అని అడుగుపోయినా ఒక ఫజీ లాజిక్కి. ఫజీ లాజిక్ ఏం చెప్తుంది, అవును అని చెప్పది, నో అని చెప్పది. ఎట్లా చెప్తుంది అంటే ఇట్లా డిగ్రీ ఆఫ్ ట్రూత్లకే చెప్తారు. లైక్ ఎక్స్ట్రీమ్లీ ఆనెస్ట్, అవును మస్తు ఆనెస్ట్, లేకపోతే వెరీ ఆనెస్ట్, లేకపోతే ఆనెస్ట్ ఎట్ టైమ్స్, లేకపోతే ఎక్స్ట్రీమ్లీ డిస్ఆనెస్ట్. దాని పరంగా స్కోర్ పరంగా చెప్తుంది అనమాట. 99 స్కోర్ 75 ఇట్లా ఉంటుంది అనమాట. ఇది మన ఫజీ యూజ్ చేస్తే మనం ఇంకా బాగా డిస్క్రైబ్ చేయొచ్చు మన వరల్డ్ని. ఇక్కడ ఉంటుంది అనమాట, ఒక ఇన్పుట్ ఉంటే ఒక ఫజీ ఎలిమెంట్స్ ఇస్తారు కదా, ఆ ఫజీ ఎలిమెంట్స్ అన్ని ఫజీ సెట్స్ ఉంటాయి. ఫజీ సెట్స్ అన్నికి ఒక రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ పరంగా అవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. ఫజీ ఇంప్లిమెంటేషన్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ఫజీ సిస్టమ్ అనేది తయారవుతుంది. దాని పరంగా మనకు అవుట్పుట్ వస్తుంది. సో మనం ఫజీ సెట్స్ని అర్థం చేసుకునే ముందు ఫస్ట్ క్రిస్ప్ సెట్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. క్రిస్ప్ సెట్ అంటే ఇప్పుడు యూ అనేది ఒక ఎంటైర్ పాపులేషన్ అనుకున్నాం ఇండియాలో. ఎఫ్ అంటే ఇండియా లోపల ఉన్న ఫీమేల్ పాపులేషన్, F1 F2 అనుకున్నాం. ఎం అంటే మేల్ పాపులేషన్, M1 M2. సో యూనివర్స్ ఆఫ్ డిస్క్లోజర్ యూ. సో ఈ మేల్ పాపులేషన్, ఫీమేల్. సో ఇక్కడ క్రిస్ప్ సెట్లో ఏదైతే ఉంటుందో ఆల్ ద సెట్స్ ఆఫ్ ఫైనైట్ మెంబర్స్ ఆఫ్ ఇండివిజువల్స్ సచ్ యాజ్ సెట్ ఇస్ కాల్డ్. సో ఏదైతే సెట్ ఉంటుందో ఫైనైట్ మెంబర్స్ ఉంటుంది, ఒక ఫుల్ స్టాప్ అని ఉంటుంది, ఒక ఫైనైట్ సెట్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఆల్ ద సెట్స్ ఆఫ్ ఎ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్. ఇక్కడ ఏదైతే సెట్స్ ఉంటాయో అవి ఫైనైట్ నెంబర్ ఉంటాయి. అలాంటి సెట్ని క్రిస్ప్ సెట్ అంటారు. ఇప్పుడు మనం ఫజీ సెట్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ సిఎస్ఎం ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ సిన్సియరా అనే క్వశ్చన్ ఉన్నాం అనుకో, ఇప్పుడు ఎట్లా మెన్షన్ చేద్దాం. ఇప్పుడు అబీర్ అనేటోడు 0.8% సిన్సియర్, ఇంకొక అమ్మారు 0.7, శ్యామ్ల 0.1, సీత 0.9% ఎసెట్రా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డిగ్రీ ఆఫ్ ట్రూత్ చెప్తున్నాం. ఆడు సిన్సియర్ అని చెప్తలే, లేకపోతే కాదని చెప్తలే, ఇంత పర్సెంట్ వరకు సిన్సియర్ అంటున్నాం. ఈ డిఫరెన్స్ మాట్లాడుకుంటే ఫజీ సెట్, ఇప్పుడు క్రిస్ప్ సెట్ అనేది ఇట్లుంటుంది, S/S బిలాంగ్స్ టు X. మన వేరాస్ ఇది ఎప్పుడు పేర్స్ రూపంలో ఉంటుంది, ఇట్లా పేర్స్ రూపంలో ఉంటుంది. సో ఇది కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. క్రిస్ప్ అనేది చూడు కలెక్షన్ ఆఫ్ ఫైనైట్ ఎలిమెంట్స్. వేరాస్ మన ఫజీ సెట్ అనేది కలెక్షన్ ఆఫ్ ఆర్డర్డ్ ఎలిమెంట్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చెప్తాం, డిగ్రీ ఆఫ్ ట్రూత్ చెప్తాం. ఇక్కడ ఎస్ ఆర్ నో, లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. సో ఇంక్లూజన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈ స్ట్రిక్ట్ బౌండరీస్ ఉంటాయి. ఎస్ అని ఉంటుంది, నో అని ఉంటుంది, లేకపోతే 1 ఆర్ 0, ట్రూ ఆర్ ఫాల్స్. వేరాస్ మన ఇక్కడ డిగ్రీ ఆఫ్ మెంబర్షిప్ ఉంటుంది. 0 నుంచి 1 మిడిల్ ఏ వాల్యూ అయినా రావచ్చు ఫజీ సెట్లో. సో మనం ఏం చెప్పొచ్చు, అన్ని క్రిస్ప్ సెట్లన్నీ ఫజీ సెట్ అవ్వచ్చు, ఫజీ సెట్ అయితే కానీ ప్రతి ఫజీ సెట్ అన్నది పక్క క్రిస్ప్ సెట్ కావాలని రూల్ లేదు. అదే డిగ్రీ ఆఫ్ మెంబర్షిప్ అనేది క్రిస్ప్ సెట్లో 1 అని ఉంటుంది, లేకపోతే 0 అని ఉంటుంది, ఎదర్ 1 ఆర్ 0. వేరాస్ మనం మెంబర్షిప్ వాల్యూస్ ఆఫ్ ఫజీ సెట్ అనేది 0 to 1 మిడిల్ ఉంటుంది డిగ్రీ ఆఫ్ మెంబర్షిప్.